హాయ్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఇప్పుడు ఉన్నదల్లా మెయిన్ కేసుల్లో ఉన్నది హోంగార్డ్స్కి సంబంధించి ఈవెంట్ క్వాలిఫై అయిన వాళ్ళు దగ్గర 730 మంది ఉన్నారు. వాళ్ళకు సంబంధించి నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతానండి. దానికి ఆన్సర్ వాళ్ళకు తెలుసో లేదా అన్నది నేను క్లారిటీ తీసుకుందామని. ప్రతి ఒక్క ఆస్పిరెంట్స్ మనసులో ఇది ఉంది. ఆ క్వశ్చన్స్ నేను అన్నీ కాదండి, ఒక 2 మెయిన్ క్వశ్చన్స్ మాత్రమే అడగాలనుకుంటున్నా. ప్రిలిమినరీ క్వాలిఫై అవ్వకుండా మీకు ఎందుకు ఇవ్వాలి ఉద్యోగం? ఇది ప్రతి ఒక్కళ్ళు కూడా, హోంగార్డ్ అన్న ప్రతి ఒక్కళ్ళు కూడా మీకు తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఎందుకనంటే ప్రతి ఆస్పిరెంట్స్ మనసులో ఉంది, మేమంతా ఈవెంట్స్ క్వాలిఫై అయ్యాము, కష్టపడి మేము వస్తే మీరు డైరెక్ట్ ఈవెంట్స్కి ఎలా వస్తారు? ఈవెంట్స్ క్వాలిఫై అయినంత మాత్రాన మిమ్మల్ని మెయిన్స్కి తీసుకోవాలా? ఇలా ప్రతి ఆస్పిరెంట్ కూడా ఒక నమ్మకంగా గట్టిగా మిమ్మల్ని అడుగుతున్నారు. అసలు ఎందువల్ల మిమ్మల్ని మెయిన్స్కి తీసుకోవాలి, ఎందువల్ల మీకు ఉద్యోగం ఇవ్వాలి అన్నది ఒక క్లారిటీ మీకు తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అదేవిధంగా మీ కేసు కొట్టేశారు కదా, అయినా మీకు ఎందుకు వృధా ప్రయాస? అంటే మీకు సంబంధించిన కేసులన్నీ కొట్టేస్తున్నారు కాబట్టి మీకు ఎందుకు అంత వృధా ప్రయాస? ఆల్రెడీ మీరు ప్రిలిమినరీ అనేది క్వాలిఫై అవ్వలేదు, పైపెచ్చు మీరు కేసుల్లో కూడా మీ అన్ని కేసులు కొట్టేస్తున్నారు. కొన్ని కేసులు ఉంచారు కానీ ఆ కేసులు మంగళవారానికి క్లియర్ అవుతాయి. ఈ విధంగా ప్రతి ఒక్కటి ఉంటే నేను మీకు అడిగే క్వశ్చన్లు అన్నీ కూడా ఆస్పిరెంట్స్ నా కామెంట్ బాక్స్లో ప్రతి ఒక్కరు కామెంట్ చేసిందే. దానికి మీరు ఆన్సర్ చెప్పగలిగితే ఒక్కసారి క్లారిటీ చేసుకొని చెప్పండి. ఎందువల్ల అంటే మీకు అనేది ఆన్సర్ తెలిసినప్పుడు ప్రతి ఒక్కరికి ఆన్సర్ చెప్పడానికి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, మిమ్మల్ని అడిగే ప్రతి క్వశ్చన్ నేను ఇప్పుడు రాయటం జరిగింది. మీరు కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని స్పోర్టివ్గా తీసుకొని అసలు ఎందుకు మాకు ఇవ్వకూడదు అన్నదానికి మీకు తెలిస్తే ఆన్సర్ చెప్పండి. లేకపోతే కంటిన్యూషన్గా అసలు ఎందువల్ల ఏంటి అన్నది ప్రతి ఒక్కటి పాజిటివ్ ఉంటుందని నా ఛానల్లో నెగిటివ్ ఉంటుంది. ప్రతి ఒక్కటి ఆర్డర్ రూపాన ఉంటుంది కానీ ఏది ఒక్కటి కూడా నా ఓన్గా ఉండదు. మీకు మరీ చెప్తున్నాను, జడ్జిమెంట్ని కానీ జడ్జి గారిని కానీ బోర్డుని కానీ ఎవరు కూడా తప్పు పట్టవద్దు. ఆర్డర్ అనేది ప్రతి ఒక్కటి ఇక్కడ ఉంటుంది. ఈ ఆర్డర్ ఎప్పుడుదనంటే వీళ్ళ ఈవెంట్స్కి అనేది అలౌ చేసినప్పుడు సింగిల్ జడ్జి గారు ఇచ్చిన ఆర్డర్లో బి పాయింట్ అండి, 15/7/2016 జియో నెంబర్ MS 87 ద్వారా ఏపీ పోలీస్ ప్రెసిడెంటియల్ క్యారెట్స్ ట్రైనీ నిబంధనలు రూల్ 3C కింద సవరణ జరిగింది అని అన్నారండి. రెండో ప్రతివాది అంటే బోర్డు వాళ్ళండి. హోంగార్డ్స్ మధ్య ప్రత్యేక ఎంట్రన్సీ మెరిట్ లిస్ట్ జాబితా తయారు చేయడంలో ఆటంకం కలగదు. అంటే ఇప్పుడు వీళ్ళు ప్రిలిమినరీ అనేది క్వాలిఫై అవ్వలేదు కాబట్టి వాటి సంబంధించిన నిబంధనలు అనేది సవరణ జరిగిన తర్వాత బోర్డు వాళ్ళకి చెప్పడం కూడా జరిగింది. హోంగార్డ్స్లో వాళ్ళకి ఎంట్రన్సీ మెరిట్ లిస్ట్ అనేది రెడీ చేయండి, దానికి ఎటువంటి అడ్డంకు కూడా ఉండదు దీనివల్ల అని చెప్పడం కూడా జరిగింది. అందువల్ల వీళ్ళని ప్రిలిమినరీ అనేది ఎగ్జామ్షన్ అవ్వడం జరిగిందండి. అదే కాకుండా సింగిల్ జడ్జి గారు ఆర్డర్ ప్రతి ఒక్క జడ్జి గారు కూడా ఫాలో అవ్వమనే చెప్పారు. ఇప్పటికీ బోర్డు వాళ్ళు కూడా ఫాలో అవుతామనే చెప్తున్నారు. దానివల్ల ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళు రావాలా రాకూడదా అన్నది ఇక్కడ ఎవరిది తప్పు కాదండి. ఒకటే గుర్తుపెట్టుకోండి, యాస్పిరెంట్స్ని తప్పు పట్టకూడదు. ఎందుకనంటే యాస్పిరెంట్స్కి సంబంధించి వాళ్ళు ప్రిలిమినరీ క్వాలిఫై అవ్వలేదు అన్న విషయమే తెలుసు. దీనికి సంబంధించి ఏ విధంగా ఏంటి అన్నది ఎవరికి తెలీదు. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా అన్నీ మాకు తెలుసు అనుకునే వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను. దీంట్లో ఎవరైతే ప్రిలిమినరీ అనేది వీళ్ళు క్వాలిఫై అవ్వలేదంటే, ప్రిలిమినరీ క్వాలిఫై అవ్వకపోయినా ఈవెంట్స్ దాకా వచ్చారంటే అప్పుడు ఇచ్చిన ఆర్డర్ ప్రకారం మాత్రమే వచ్చారు. ఆర్డర్ని ఎక్కడా కూడా డిస్మిస్ అనేది చేయడం జరగలేదు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈవెంట్ క్వాలిఫై అయిన ప్రతి ఒక్కళ్ళు ఎలిజిబిలిటీ అవుతారు. కానీ రేపొద్దున వీళ్ళకి కేసు పాజిటివ్గా రావచ్చు, నెగిటివ్గా రావచ్చు. ఎందువల్ల పాజిటివ్ నెగిటివ్ అని అంటున్నానంటే వాళ్ళకి న్యాయం అనేది జరగాల లేదని జడ్జి గారి ఇష్టం. జడ్జి గారిని కానీ బోర్డు వాళ్ళని కానీ ఎవరు తప్పు పట్టవద్దండి. అయితే గీతే హోంగార్డ్స్కి సంబంధించే వాళ్ళకి చెప్పుకోవడం చేత కాకపోతే ఎవరేం చేయలేం కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇప్పుడు మీకు న్యాయం జరగాలి చెందాలి అన్నప్పుడు పర్టికులర్గా మీకు సంబంధించిన లాయర్ గారు వెళ్ళి జడ్జి గారు ఇంతమంది ఉన్నారు క్వాలిఫై అయిన వాళ్ళు, సుబ్బారెడ్డి గారు అంటే సింగిల్ జడ్జి గారు ఇచ్చిన ఆర్డర్ ప్రకారం మేము ప్రిలిమినరీ ఎగ్జామ్షన్ తీసుకొని ఈవెంట్స్ క్వాలిఫై అయ్యామని చెప్పి మీకు మీరే చెప్పుకోకపోతే యాస్పిరెంట్స్ కానీ వేరే వాళ్ళు కానీ
వాళ్ళు తప్పుగా మాట్లాడుతున్నారని చెప్పి మీరు అనకూడదు. ఎందువల్ల అంటే మీకు చెప్పుకోవడం రావట్లేదు కాబట్టి. ఈ వీడియో ఓన్లీ ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమేనండి. అందరికీ ఎందువల్ల ఏంటి అన్న దాని గురించి చెప్పడానికే. ఎందుకనంటే ఆర్డర్స్ బయటకు వచ్చిన తర్వాత ఆర్డర్స్ మాత్రమే చూపించి నేను చెప్పడం జరిగింది. దీనిలో అటు ఇటు మార్పులు చేర్పులు అనేవి జరగవచ్చు. జరగటం వల్ల ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని తప్పుపట్టవద్దు, తప్పుగా అనుకోవద్దు. థ్యాంక్ యూ.